హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా కొంచెంగా బెటర్ అవుతున్నాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వి ఆర్ ఫేసింగ్ ఫ్యూ ఛాలెంజెస్ అని చెప్పేసి. అవేంటో మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో త్రూ. ఆల్మోస్ట్ ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా హాస్పిటల్ విజిటింగ్ వీడియోస్ అయితే చేయలేదు, పెట్టలేదు. ఆల్మోస్ట్ ఒక 3 years నుండి మేము ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ వస్తూ ఉన్నాము. బట్ ఫర్ ఎ బెటర్మెంట్ అనమాట. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ ఇది హాస్పిటల్లో మాకు ఇచ్చిన రూమ్ అనమాట. సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ నా హస్బెండ్ వెళ్తూ వస్తూ అక్కడే స్టే చేస్తూ ఉన్నారు. అండ్ ఒక 1 week అవుతుంది మామయ్య హాస్పిటల్లో ఉండి. సో నేను ఈ 1 weekలో ఒక 2 days వెళ్ళానమాట. లంచ్ తీసుకొని వెళ్ళాను. మార్నింగే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని నా హస్బెండ్కి నాకు ఇంకా అక్కడే తినేద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంతకీ మామయ్యకి ఏమైంది అంటే, లైక్ మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి జరిగింది కాదు ఇది. ఆల్మోస్ట్ ఒక 1 year నుండి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. బట్ ఇంతలా అవుతుందని చెప్పేసి మేము అనుకోలేదన్నమాట. లాస్ట్ ఇయర్ జూలైలోనే హీ వాజ్ అడ్మిటెడ్. ఎందుకు అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి అడ్మిట్ చేసుకున్నారు. లైక్ ఆల్మోస్ట్ అప్పుడు ఒక 4-5 days హాస్పిటల్లో ఉన్నాము. బట్ ఇంకా ఆ తర్వాత సెట్ అయిపోయారు. మెడికేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. బట్ లాస్ట్ ఒక 2 months నుండి ఫీవర్ వస్తూ పోతూ ఉండే అనమాట. చాలా సివియర్ అయి ఉండే. అండ్ ఇక్కడ ఏంటంటే మామయ్యకి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది. అందుకని చెప్పేసి బ్లడ్ కూడా ఎక్కించేద్దామని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. సో బ్లడ్ ఎక్కించేటప్పుడు అది కనిపించకూడదు అని చెప్పేసి ఇలా క్లాత్ పెట్టేశారు. సో ఇప్పుడు మామయ్యకి ఏమైంది మళ్ళీ అని అంటే, షుగర్ హై అవ్వడము అంటే బాడీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల అది కాస్త షుగర్ డ్రాప్ అవుతూ వచ్చిందనమాట. లైక్ సడన్గా అది హై అయిపోతుంది, సడన్గా లో అయిపోతుంది. అండ్ తనకి వెంటనే ఫీవర్ రావడము ఇదంతా జరిగి ఉండే. అండ్ ఒకరోజు సడన్గా రైట్ సైడ్ వెనక రైట్ సైడ్ అంతా చాలా పెయిన్ వస్తుంది అన్నారు. చాలా షివర్ అయిపోయారు. ఏంటి అన్నది అర్థం కాలేదు మాకు. సో వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే అడ్మిట్ చేసుకున్నారు. లేటర్ ఆన్ మాకు తెలిసింది ఏంటి అంటే, కిడ్నీ వాపు వచ్చిందనమాట. మొత్తం పస్ ఫామ్ అయింది. చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసిందనమాట. అంటే ఇది ఒకటే కిడ్నీ ఎఫెక్ట్ అయింది డైరెక్ట్గా అని కాదు. షుగర్ లెవెల్స్ హై లో అవ్వడము, ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడము, సో ఇదంతా కిడ్నీ మీద పడిందనమాట. అందుకని చెప్పేసి ఇన్ఫెక్షన్ త్వరగా పోవాలని అంటే స్టంట్ వేయాలని చెప్పేసి కిడ్నీకి స్టంట్ వేశారు. నేను ఫర్ ద ఫస్ట్ టైం విన్నాను కిడ్నీకి స్టంట్ కూడా వేస్తారు అని. జనరల్గా హార్ట్ గురించే మనకి తెలుసు కదా, బట్ ఇక్కడ కిడ్నీకి కూడా స్టంట్ వేశారనమాట. ఆ తర్వాత ఇంకా ఓకే ఫైన్ సెట్ అయిపోయింది అని అనుకున్నాము, ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ అటాక్ అయ్యిందనమాట. సెకండ్ టైం కూడా ఇన్ఫెక్షన్, స్టంట్ ఉండంగానే ఇలా జరిగింది. సో ఈసారి ఇంకా మళ్ళీ హాస్పిటల్ చేంజ్ చేసాము అండ్ ట్రీట్మెంట్ కూడా చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 8-10 days ఉన్నాం వేరే హాస్పిటల్లో కూడా. ఇంకా ఇలా డేస్ వస్తున్నాయి. బట్ హాస్పిటల్లో ఉన్నంతసేపు మంచి ట్రీట్మెంట్ అందింది. అండ్ వాళ్ళు కూడా చాలా విధాలు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ చేసుకోవాలన్నారు. అంతకుముందే మామయ్య అండ్ ఇంట్లో కూడా అందరం సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట మా అందరికీ. మరీ ఎక్కువ జంక్, ఆయిల్ అట్లాంటివి ఏమీ కూడా ప్రిఫర్ చేయము, బాగానే ఉంటుంది. బట్ ఎనీవే అంటే ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్స్ అన్నారనమాట. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే సెకండ్ టైం కూడా స్టంట్ వేశారు. సో వీ హ్యావ్ టు సీ, ఇంకా తను మెడికేషన్లోనే ఉన్నారనమాట. ఇంకా అలా హాస్పిటల్లో ఫుల్ డే నేను ఏం చేశాను ఏంటి అసలు హాస్పిటల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిద్దామని అనుకున్నా. యాక్చువల్లీ ఇంకా నా హస్బెండ్ అక్కడే రోజు వర్క్ చేసుకోవడము. అండ్ నేను వెళ్ళిన రోజు ఏంటంటే ఈవినింగ్ చాలా వర్షం పడుతుంది. యాక్చువల్లీ నేను ఇంకో రీజన్కి కూడా హాస్పిటల్కి వెళ్ళాను. లైక్ నాకు సంబంధించింది కూడా ఒకటి ఉండే అనమాట. సో దానికోసం నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఆ ప్లేస్ బాగుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఒక 1/2 hour 1 hour అలా వెళ్ళినందుకు గతం వర్షం పడి అక్కడే స్టక్ అయిపోయాం. అండ్ రాగానే ఇంకా మామయ్యకి డిన్నర్ వచ్చేసింది. సో డిన్నర్లో వాళ్ళు ఏమి ఇచ్చారు అని అంటే, లైక్ 2 పుల్కా,
లైక్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే వాళ్ళు మనకి కర్రీస్ ఇస్తున్నారనమాట. దలియా అండ్ 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ ఒక పప్పు లేకపోతే పప్పుచారు అలా. సో, అట్లాంటిది మనం మన డైలీ లైఫ్ స్టైల్‌లో గూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చేంజెస్ ఒస్తాయి. అండ్ లేటర్ నేనింకా రూమ్ చెక్ జేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటి, ఎలా ఉంది అని జెప్పేసి తన ఫైల్స్ అంటే స్కానింగ్ రిపోర్ట్స్ అవేమైనా ఉంటే అక్కడ పెట్టుకోవడానికి. అండ్ వాళ్ళే మనకి బిస్కెట్స్ ప్రొవైడ్ జేయడం. లైక్ పేషెంట్‌కి సంబంధించింది మొత్తం వాళ్ళే ఇస్తారనమాట మనకి. సో, దాని గురించయితే ఎలాంటి బాధ లేదు. అండ్ ఇక్కడ అంతా చూస్తున్నా, చెక్ జేస్తున్నా అసలెలా ఉంటది, ఏంటి అని జెప్పేసి. లైక్ వాళ్ళు మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట. హాస్పిటల్‌లో ఉండడం అంటే అంత ఈజీ గాదు గదా! లైక్ ఇంట్లో ఎవరైనా ఒకరు సఫర్ అయ్యారు, అనుకోకుండా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారంటే ఇంటి ఎన్విరాన్మెంట్ మొత్తం గూడా మారిపోతుంది. అసలు మనకి ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాము, మనిషి మళ్ళీ మంచిగా ఇంటికి వచ్చేంత వరకి గూడా మనకి అస్సలు గూడా ఏం జరుగుతుంది లైఫ్‌లో అనేది అర్థం గాదు గదా! ఇది మాకిచ్చిన రూమ్ నుండి బయటకి వ్యూ అనమాట. చాలా వర్షం పడుతుండే అసలు నేను వెళ్ళిన 2 డేస్ మట్టుకి. ఫైనల్లీ 2 హాస్పిటల్స్ మెడికవర్ అండ్ అపోలో కలిపి ఆల్మోస్ట్ 20-22 డేస్ ఉన్నామనమాట హాస్పిటల్స్‌లోనే. మళ్ళీ ఇట్లా ఉండకూడదు అని జెప్పేసయితే అనుకుంటున్నాం. ఇప్పుడైతే మామయ్య హెల్త్ బానే ఉంది. బట్ నేనెందుకు నెక్స్ట్ డే కూడా హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. మరి బాయ్.